బ్రేకింగ్ న్యూస్. ఇటీవల మిర్యాలగూడ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మాజీ సీఎం కేసీఆర్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన భాష ఇప్పటివరకు మార్చుకోవడం లేదని, ఇలాగైతే ఎలా అని చెప్పేసి ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రావడము మిర్యాలగూడకు అలాగే సూర్యాపేట మండలానికి నల్గొండ జిల్లాకు కూడా మంచిదే అవుతుందని, ఇంకో 4 సభలు ఇలానే పెట్టి ఆయన నోటికొచ్చినట్లు మాజీ ముఖ్యమంత్రి పైన మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుందని, ముఖ్యమంత్రి వచ్చి తిడితేనే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఎందుకంటే ఆయన వైఖరి, ఆయన సంస్కారం ప్రజలు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన అయితే ఇండైరెక్ట్గా ఎద్దేవా చేశారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మాటలను ఒక్కసారి ఆయన పరిశీలించుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడడానికైనా హార్వర్డ్ యూనివర్సిటీలో 5 రోజులు చదువుకున్నది, ఇలాంటి భాషను మాట్లాడడానికైనా విదేశాలకు వెళ్ళింది, దానికోసం ఎంత ప్రభుత్వ ధనం వృధా అయిపోయింది అని చెప్పేసి ఆయనైతే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తీసుకొచ్చిన అధినేత, తెలంగాణను సాధించిన ఉద్యమకారుడు కేసీఆర్ పైన ఇలాంటి ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం కూడా ఖచ్చితంగా ఒప్పుకోదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కసారి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏం మాట్లాడారో వోల్గా టైమ్స్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ సంస్కారహీనత. ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిపోయింది. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే ప్రజలు సహజంగానే ఏమైనా వస్తుంది మన జిల్లాకని ఆశిస్తారు. కానీ ఏమి రాళ్ళ మళ్ళీ అవే బూతులు, అదే స్థాయిలో ఆయన సంస్కారాన్ని బయట పెట్టుకుని పోయింది. అతి నీచంగా ముఖ్యమంత్రి అంతకుముందు వాస్తవానికి ఆయనకు ఆ స్థాయి లేదు, ఆ సంస్కారం కూడా లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనన్నా నేర్చుకోవాల్సి ఉండే, కొంతనన్నా విఘ్నత ప్రదర్శించాల్సి ఉండే. కానీ 2 ఏళ్ల నుంచి రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప ఆ సంస్కారహీనత ఏమాత్రం మనుషులు మార్పు కనబడడం లేదు. నిజంగా 5 రోజులు నేను హార్వర్డ్ పోయించిన అన్నాడు. సరే, ఇప్పుడైనా బుద్ధి వస్తుందేమో, అక్కడ దేశాలలో కూడా కనబడతారు కదా అనుకున్నాం. కానీ అక్కడికి పోయి మరి ఏ భాషలో నేర్చుకొని వచ్చాడో కానీ ఇంకా అంతకంటే అధ్వానమైన హీనమైన భాషలో నేను మాట్లాడాను. ఒక స్థానిక మాజీ ఎమ్మెల్యే గురించి కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా ఈయన ముఖ్యమంత్రి అని అనుకోరు. ఇక కేసీఆర్ గురించి మాట్లాడడానికి ఆయనకి ఏం అర్హత లేదు. లేని అంశాలను చర్చకు తెచ్చి ప్రజల అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నం ఇది. ఈ చిల్లర ప్రయత్నంలో భాగంగానే నేను అక్కడికి వచ్చిపోయాను. వాస్తవానికి ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాలు కాకుండా శంకుస్థాపనలు పెట్టుకోవడమే ఒక అనైతికమైన విషయం, అది రాజ్యాంగ వ్యతిరేకమైన విషయం. అయినప్పటికీ కూడా వచ్చి ఆ చిల్లరతనాన్ని బయట పెట్టుకొని జిల్లాకి ఏమి ఇచ్చింది లేదు, విషంగా అక్కడం తప్ప. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ నిన్న ఆయన మిర్యాలగూడ వచ్చిపోయిన తర్వాత మాకు ఇంకా గెలుపు అవకాశాలు పెరిగినాయి. మిర్యాలగూడతో పాటు జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా మాకు గెలుపు అవకాశాలు పెరిగినాయి. ముఖ్యమంత్రి ఇట్లనే ఇంకా 4 చోట్ల ఇట్లనే మాట్లాడొస్తే తప్పకుండా ప్రజలు చీకొట్టడం ఖాయం. రాష్ట్ర మంత్రులు కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయం. ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిపోయాడు.